ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీవర్ధన్ గారు. భారతీయ జనతా పార్టీ కేవలం ఒక వర్గపు ఓట్ బ్యాంక్ కోసమే ఇంకా విమోచనం విలీనం అని చెప్పేసి ఇది ఒక కొత్త రకమైన డ్రామా తెరలేపుతుంది అనుకోవచ్చు. చరిత్ర అనేది చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతుందో అది భావితరాలకు చెప్పాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీల కోసం ఈ రోజు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీలను సంతృప్తి పరచడం కోసం అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, కమ్యూనిస్టులు వాళ్ళు కావచ్చు, కొంతమంది అనే మాట ఏంటంటే బీజేపీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. సో అప్పుడు పోరాడింది మీరు, ఇప్పుడు ఎందుకు సడన్గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందండి? ఈ రోజు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు దేశ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళే సంతృష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఓట్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఈ దేశం ఈ అఖండంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం ఇవి జరుపుకుంటే ప్రజలకు ఏమన్నా లాభం? 100% చరిత్ర అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుందాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవం చేస్తాం. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇది విలీనమా, విమోచనమా, విద్రోహ దినమా అనేది మరిన్ని విషయాలు మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షాద్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే శ్రీవర్ధన్ గారు. నమస్తే. సో శ్రీవర్ధన్ గారు, మీరు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా విమోచన దినోత్సవ చైర్మన్గా అలాగే మెంబర్గా ఉన్నారు, ప్రస్తుతం మెంబర్గా కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇది తెలంగాణ వచ్చి మనకి 11 సంవత్సరాలు అవుతుంది. అలాగే 1948 ఉద్యమాలు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. అయినా కూడా భారతీయ జనతా పార్టీ కేవలం ఒక వర్గపు ఓట్ బ్యాంక్ కోసమే ఇంకా విమోచనం విలీనం అని చెప్పేసి ఇది ఒక కొత్త రకమైన డ్రామా తెరలేపుతుంది అనుకోవచ్చు. దీంట్లో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇది తెలంగాణ విమోచన దినోత్సవమే, విలీనమా విద్రోహమా అనేది కాకుండా ఇది విమోచన. ఓకే. ఎందుకు విమోచన దినోత్సవం అంటే దేశానికి స్వాతంత్రం 15 ఆగస్టు 1947 వస్తే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాదు ప్రాంతము, మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలు, కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు, మొత్తం కలిపి ఆ రోజు 16 జిల్లాలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మన యొక్క హైదరాబాద్ సంస్థానం అంటారు. సో నిజాంల యొక్క పాలన ఇక్కడ కొనసాగింది. 7వ నిజాం ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే దేశంలో ఉన్నట్టు 543 సంస్థానాలు విలీనమైతే భారత యూనియన్లో మరి హైదరాబాద్ సంస్థానం, జూనాగఢ్, కాశ్మీర్ ఈ 3 విషయంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చిన చరిత్ర. ఓకే. అయితే ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే నిజాం యొక్క ఆలోచన ఏంటంటే రజాకార్ల యొక్క నాయకుడు కాసిం రజ్వీ యొక్క నేతృత్వంలో ఇక్కడ ఇస్లాం దేశంగా తయారు చేయాలి, పాకిస్తాన్కి అనుబంధం ఉన్నట్టు దేశం చేయాలని చెప్పేసి కాసిం రజ్వీ యొక్క సేనలు తెలంగాణలో అనేక ప్రాంతాలలో దాడులు జరిపి అనేక మహిళలపైన మానభంగాలు చేసి అనేక మంది హత్యలు చేసినటువంటి సంఘటన, ఒక గొప్ప చరిత్ర తెలంగాణ విమోచన కోసం, తెలంగాణ స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఒక గొప్ప చరిత్ర మరి చరిత్రలో ఉంది. నిజంగా ఈ చరిత్రను మరి వెలుగులోకి తీసుకురావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ 1998 నుంచి, ఎందుకంటే ఆ రోజు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ గారు కూడా నిజాం కాలేజ్ గ్రౌండ్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభ ద్వారా అప్పటికి కూడా 1998కి 50 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతానికి మరి స్వాతంత్రం వచ్చినటువంటి స్వర్ణోత్సవాలు జరుపుకునేటువంటి సందర్భంలో ఆ రోజు విద్యాసాగర్ రావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి భారతీయ జనతా పార్టీ ఒక ఉద్యమంగా తీసుకున్నది. సో ఇక్కడ విమోచన ఎందుకు అంటున్నామంటే ఈ యొక్క నిజాం యొక్క నిరంకుశత్వానికి పోరాడి ఆ కబంధ అస్తాల నుంచి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించి
విమోచన చేశారు కాబట్టి మనం ఈ యొక్క విమోచన అయితే ఇప్పుడు దినోత్సవం కాంగ్రెస్ నేతలేమో విలీన దినోత్సవం అంటారు, అండ్ కమ్యూనిస్ట్ వాళ్ళేమో విద్రోహ దినం అంటారు, మీరేమో ఈ విధంగా అంటారు. అంటే ఎవరిది వాళ్ళే రాజకీయాలు చేసుకుంటూ చరిత్రని తిరగరాస్తున్నారు అనుకోవచ్చా? ఇది ఇష్టం అదే వచ్చిన అంటున్నా. చరిత్ర, భారతీయ జనతా పార్టీకి ఇష్టం వచ్చిన చరిత్ర, కాంగ్రెస్ కి ఇష్టం వచ్చినటువంటి చరిత్ర రాసుకుంటుండ్రా? చరిత్రను ఎవరు కూడా చెరపడానికి ఎవరికి కూడా అవకాశం లేదు. చరిత్ర అనేది చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు ఏదైతుందో అది భావితరాలకు చెప్పాలనేదే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఇప్పుడు జనాలు దేన్ని నమ్మాలండి? అదే అంటే విలీన దినోత్సవం నమ్మాలా, విద్రోహ దినోత్సవం నమ్మాలా, విమోచన దినోత్సవం నమ్మాలా? ఇది ఎందుకు భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవం జరిగింది అనే దానికి మనం చెప్పాం. అంటే ఆ యొక్క నిజాం యొక్క రక్కసి నుంచి, నిజాం యొక్క నిరంకుశత పాలన నుంచి విమోచన చేశాం కాబట్టి విమోచన అంటే భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ హిందుత్వ ఎజెండా తోటే వెళ్తుంది, జై శ్రీరామ్ అనే నినాదం తోటే వెళ్తుంది కాబట్టి కేవలం ఈ వర్గపు ఓట్ల కోసమే భారతీయ జనతా పార్టీ ఈ విధంగా చరిత్రను రాసుకుందని చెప్పేసి అనుకోవచ్చు కదా. ఇది అదేంటుండ ఈ దేశంలో దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈ దేశంలో లౌకికవాదం పేరుతో ఈరోజు సూడో లౌకికవాదులు, ఎందుకంటే దేశ విభజన జరిగింది ఏంది ఈరోజు మర్చిపోయారు చరిత్ర. ఈ చరిత్రను తెలియకుండా చేసింది ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు. ఈ మన అందరం కూడా గతంలో మరి ఈ దేశానికి బ్రిటిష్ ఇండియా ఏదైతే ప్రాంతం ఉందో, బ్రిటిష్ ఇండియా అంటే ఏంది? ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్, భారతదేశం కలిపి ఉన్న ప్రాంతం బ్రిటిష్ ఇండియా. సో ఈ బ్రిటిష్ ఇండియాలో స్వాతంత్రం కోసం పోరాడిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ లేదు, ఆ రోజు ఈ యొక్క విమోచన కమిటీ లేదు. మరి ఆ రోజు దేశం ప్రజలందరూ కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలని అనేక మంది నేతా, సుభాష్ చంద్రబోస్ నుంచి మొదలు పెట్టుకుంటే గాంధీ నేతృత్వంలో, సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఏం జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత? మరి ఒక జిన్నాయక నేతృత్వంలో ఈ దేశాన్ని రెండుగా విభజన చేశారు. ఏ ఆధారంగా దేశాన్ని విభజన చేశారు? మత ప్రతిపాదికన ఈ దేశాన్ని విభజన చేయలేదా? దీనికి జై శ్రీరామ్ సంబంధం ఏంది? దీనికి భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు ఏంది? మాట్లాడే వాళ్లకు ఇలా కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే అడుగుతున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతానికి విమోచన చేశారు, మేము ఒకటే అడుగుతున్నాం కదా. ఇప్పుడు నేను చరిత్ర చెప్పాను. ఇప్పుడు అదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే హోంమంత్రిగా ఉన్నారు కదా, మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, ఎందుకు ఒప్పియలేకపోతున్నారు? అదే మేము చెప్తున్నాం. ఇప్పుడు ఇదే ప్రాంతము ఏదైతే మరాఠవాడ ఏరియా, హైదరాబాద్ మరాఠవాడ ప్రాంతంలో అక్కడ ముక్తి దివస్ చేస్తా ఉన్నారు. అక్కడ విలీనం చేస్తలేరు, విద్రోహం చేస్తలేరు. ఏ ప్రభుత్వాలు రాని, అది కాంగ్రెస్ ప్రభుత్వం రాని, బీజేపీ ప్రభుత్వం రాని, శివసేన ప్రభుత్వం రాని. అట్లనే కర్ణాటక హైదరాబాద్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా ప్రభుత్వాలు ఉత్సవాలు చేస్తుంది. ఎప్పటి నుంచి? ఇప్పుడు కాదు. మరి అక్కడ ముస్లిం హిందువులకు లేనటువంటి ఆలోచన మరి కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే ఈరోజు ఉద్ధవ్ ఠాకరే ఉన్నట్టు శివసేన పార్టీకి ఈ ప్రాంతంలో ఎందుకు జరుపుతలేదు అనేది ఇలా మనం చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ కాసిం రజ్వీ యొక్క పార్టీ ఏదైతే ఉందో, ఎంఐఎం పార్టీ ఇక్కడ హైదరాబాద్లో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఓవైసీల కోసం, ఈ రోజు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీలను సంతృప్తి పరచడం కోసం అటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఈ చరిత్రను వక్రీకరించుకుంటూ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ త్యాగాలు. ఈరోజు మనం ఒక జలియన్ వాలా బాగ్ సంఘటననే మనం దేశంలో, ప్రపంచ చరిత్రలో చూసాం. అలాంటి జలియన్ వాలా బాగ్ సంఘటనలు తెలంగాణ అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. వీరబైరాంపల్లిలో ఒకే రోజు 98 మందిని కాల్చి చంపినటువంటి ఒక చరిత్ర ఉంది. మరి ఆ చరిత్రను ఎందుకు వెలుగులోకి తీసుకోలేకపోతున్నారు? సరే, ఇప్పుడు ఈ రోజు అట్లనే చెప్తున్నా, దేవుని సంకీర్తనలో 7 మందిని సహజీవ దహనం చేశారు. పరకాలలో ఇవాళ స్వాతంత్ర దేశం కోసం, వందే మాతరం కోసం దేశాన్ని జెండా ఎగరేస్తామని చెప్తే అక్కడ కాల్పులు జరిపి అనేక మందిని చంపారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అప్పంపల్లిలో అక్కడ ఉన్నటువంటి స్వాతంత్ర పోరాటం కావాలని అంటే 7 మందిని ఒకే రోజు కాల్చి చంపారు. ఈరోజు రామ్జీ గోండ్ ఏదైతే ఉద్యమం తిరుగుబాటు చేస్తే ఈ రోజు నిర్మల్లో ఉన్నటువంటి అక్కడ 1000 ఉరిలు, అంటే 1000 మర్రి చెట్టు ఏదైతే ఉందో దానికి 1000 ఉరిలు వేసి ఎవరైతే నిజాముకు వ్యతిరేకంగా పోరాడితే, స్వాతంత్రంగా పోరాడితే వాళ్ళను ఉరిదీసిన చరిత్ర. అంతెందుకు దాశరథి గారు తెలంగాణ యొక్క నిజాం మీద కవిత్వం రాసి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తున్నారంటే తీసుకుపోయి నిజామాబాద్ జైల్లో వేశారు. అదేవిధంగా జోడగఢ్లో ఈరోజు జమీన్ కావాలని చెప్పేసి కుమరం భీమ్ గారి యొక్క నేతృత్వంలో ఏదైతే పోరాటం కొనసాగించారో వీటి యొక్క చరిత్రను మనం ఎందుకు తీసుకురాకపోతున్నాం? మీరు చాకల ఐలమ్మ గురించి చెప్తున్నాం, కుమరం భీముని గురించి చెప్పినప్పుడు ప్రభుత్వాలు ఈ నిజాం యొక్క ఎవరికి పోరాటం చేశారు? నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ఎందుకు మాట్లాడడానికి గత కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నారు? నేనేమంటున్నా, షోయబుల్లా ఖాన్
ఏదైతే ఒక రచయితను నిజాంకు వ్యతిరేకంగా రచనలు కొనసాగిస్తే మరి వారిని చేతులు నరికి చంపారు ఇక్కడే కాచిగూడలో. అంటే మరి ఈ యొక్క ఉద్యమం హిందూ ముస్లింల ఉద్యమం కాదు. ఇక్కడ ఏదైతే ఒక ఆలోచన ఉందో, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ఏదైతే ఉందో, ఆలోచన ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా నిజాం యొక్క ఆలోచన విధానానికి శ్రీవర్ధన్ గారు, ఈరోజు ఇది ఈ ఉద్యమాన్ని భారతీయ జనతా పార్టీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు కమ్యూనిస్టులు వాళ్ళు కావచ్చు, కొంతమంది అనే మాట ఏంటంటే బీజేపీ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు, ఆర్ఎస్ఎస్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు. ఇక్కడ తెలంగాణ విమోచనం కోసం, మీరన్నట్టు విమోచనం కోసం ఒకప్పుడు కమ్యూనిస్టులు పోరాడి సాధించుకున్నారు. అయినా కూడా క్రెడిట్ భారతీయ జనతా పార్టీ ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం కొత్త నాటకానికి తెరలేపిందని ప్రతిసారి వాళ్ళు చెప్తూనే ఉంటారు. సో అప్పుడు పోరాడింది మీరు, ఇప్పుడు ఎందుకు సడన్ ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందని? అదేంటంటే అసలు వీళ్ళందరికీ భారతదేశం యొక్క చరిత్ర, ఈ భారతదేశం యొక్క గొప్పతనం కాంగ్రెస్లు కానీ కమ్యూనిస్టులు కానీ వక్రీకరిస్తున్నారు. అంటే మీకు మాత్రమే తెలుసా అసలైన చరిత్ర? బీజేపీకే తెలుసా? బీజేపీ ఏదో బీజేపీ యొక్క చరిత్ర కాదు, అసలు భారతదేశం యొక్క చరిత్ర ఏంది? ప్రపంచానికి అక్షర జ్ఞానం అందించినట్టు గొప్ప వేదాలు ఉపనిషత్తులు ఉన్నటువంటి దేశం భారతదేశం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానం కావచ్చు, ప్రపంచంలో చాలా ఆదిగా ఉన్నది ఇక్కడ భారతీయ సంస్కృతి అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్న చరిత్రకారులు చెప్తున్నారు కదా. ఇస్లాం ఎప్పుడు ప్రారంభమైంది, అదేవిధంగా క్రైస్తవం ఎప్పుడు ప్రారంభమైంది? మరి ఒకప్పుడు ఏదైతే అఖండ భారతదేశంగా ఉందో, మనం అనుకున్నటువంటి కాందహార్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలు పెట్టుకుంటే, నేపాల్ నుంచి మొదలు పెట్టుకుంటే, బర్మా నుంచి మొదలు పెట్టుకుంటే, ఈ రోజు ఉన్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, ఇదంతా ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఎందుకు ఈ యొక్క భౌగోళికంగా ఎందుకు విభజన జరుగుతుంది, ఎందుకు విడిపోతుంది అనేది ఈ రోజు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు దేశ ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళే సంతృష్టీకరణ రాజకీయాలు చేస్తూ ఉన్నారు, ఓట్ల రాజకీయాలు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశం ఈ అఖండంగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ఒకటే అడుగుతున్నాం కదా. ఇప్పుడు నుండి ఆఫ్ఘనిస్తాన్ పోయింది, మేము దాని గురించి మనం వదిలేద్దాం. ఇప్పుడు అదే చెప్పారు, బ్రిటిష్ ఇండియా రూలింగ్ అంటే ఈ ప్రాంతం కదా. ఎందుకు మరి పాకిస్తాన్ విభజన జరిగింది? మీరు కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు చెప్పండి. ఈరోజు ఇదే కమ్యూనిస్టులు 33% ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి హిందువులు అక్కడ మైనార్టీలు అయిపోయారు. దేశ విభజన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి 2% హిందువులు, ముస్లింలు 20%కి వచ్చారు. ఇది ముస్లిం హిందువుల కొట్లాట కాదు ఈ చరిత్ర. భారతదేశ చరిత్ర అంటే ఏంది? ఈ యొక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లేకపోతే ఝాన్సీ లక్ష్మీబాయి గారు కావచ్చు, అనేక మంది యొక్క త్యాగాల యొక్క చరిత్ర, పోరాట యొక్క స్ఫూర్తి, జాతీయ సంగ్రామం యొక్క చరిత్ర. అదే తెలంగాణ చరిత్ర అంటే ఏంది? ఇక్కడ ఉన్నటువంటి కొమరం భీం నుంచి కావచ్చు, లేకపోతే అనేక గ్రామాల్లో మహిళలు అంటే ఆ రోజు కారం పొడి మరి చేతుల్లో తీసుకొని, రోకల మల్లను తీసుకొని ఈ యొక్క నిజామీ యొక్క సైన్యం మీద తిరుగుబాటు చేసిన చరిత్ర ఇది. అంటే ఈ గడ్డలో రాణి రుద్రమ పుట్టినటువంటి ఒక గడ్డ. ఈ గడ్డ ఏంటంటే జాతీయవాదానికి, జాతీయ భావాలకు ఇక్కడ ప్రజల్లో ఒక బలమైనటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి గడ్డ ఈ యొక్క ప్రాంతం. కానీ ఈ చరిత్ర తెలిసినప్పుడు ఈ ప్రజలందరూ కూడా చైతన్యం అవుతారు. ఆ చరిత్రలో మేము చేసిన తప్పిదాలు ఏతుందో అవన్నీ తెలుస్తాయి. సరే, విమోచన దినోత్సవం, విద్రోహ దినోత్సవం ఇవి జరుపుకుంటే ప్రజలకు ఏమైనా లాభం? 100% చరిత్ర అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమం చేశాం. ఎవరి పోరాటం? మనం అందరం తెలంగాణ ఉద్యమం సందర్భంలో చెప్పుకున్నాం కదా. ఇక్కడ కాకతీయులు లేనటువంటి ఈ ప్రాంతం, ఇక్కడ చాకల ఇలము పోరాడినటువంటి ప్రాంతం, ఇక్కడ కొమరం భీం, ఆ విధంగా రామ్జీ గోండు, లేకపోతే ఏ విధంగా పోరాటం పొందినట్టు స్ఫూర్తి ఉందో ఈ ప్రాంతంలో, ఆ స్ఫూర్తితోటే కదా అనేక మంది విద్యార్థుల యొక్క త్యాగాలు కావచ్చు, అనేక మంది మనం ఈ యొక్క తెలంగాణ యొక్క పునర్నిర్మాణం కోసం వచ్చాం. అంటే ఈ త్యాగాల చరిత్ర ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు రాజకీయం కాదైతే మీరు 100% ఈ చరిత్రను చెప్పడానికి మీకు ఒక విషయం మీద నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం యొక్క ఉద్యమం వేరు. ఈ యొక్క తెలంగాణ ప్రాంత ప్రజలు నిజాం మీన తిరగబడేటటువంటి పోరాట చరిత్ర వేరు. సో ఇక్కడ రెండు వేరు. సో కమ్యూనిస్టులు నిజాము 17 సెప్టెంబర్ 48న లొంగిపోయి ఈ ప్రాంతానికి విమోచన జరిగిన రోజు కూడా కమ్యూనిస్టులు భారత ప్రభుత్వం పైన ఉద్యమాలు చేశారు, వాళ్ళు పోరాటాలు చేశారు. ఎందుకు? వాళ్ళు ఆ రోజు రష్యాలో ఉన్నటువంటి
వాళ్ళ యొక్క కమ్యూనిస్టు నాయకుల యొక్క ఆలోచనతోటి ఇక్కడ కూడా ఒక కమ్యూనిస్టు దేశ నిర్మాణం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో కమ్యూనిస్టులు చేసినటువంటి ఒక చరిత్ర. అందుకోసమే వాళ్ళు ఏమంటారు, ఇది విద్రోహ దినం అని చెప్తున్నారు కమ్యూనిస్టులు. అంటే ఈ దేశం, ఈ ప్రాంతం అంతా కూడా భారత రాజ్యాంగంలో భారత విలీనమైనందుకు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఇది విద్రోహం కింద చెప్తా ఉన్నారు. సో ఈ చరిత్రను మనం ఈరోజు కొత్త తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిస్టులు చేసినటువంటి ద్రోహమైనటువంటిది కావచ్చు. ఇప్పుడు ఇక్కడ విమర్శించడానికి ఏం లేదు కదా, ఎందుకంటే ఆల్రెడీ మీకు కేంద్రం కూడా సపోర్ట్ చేస్తుంది, అఫీషియల్ గా కూడా చేసుకోవాలని చెప్పేసి మేము అదే అంటున్నాం. దీంట్లో ఒకటండి మనం గమనించాల్సింది, 1998 నుంచి ఉద్యమాన్ని ప్రారంభం చేశాం. ఈ ప్రారంభంలో ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ కూడా చేయలేదు. మేము అనేక కలెక్టరేట్ కార్యాలయాల మీద జెండాలు ఎగరేసాం, అదేవిధంగా పోలీస్ పరేడ్లో పోయాం. మా యొక్క కిషన్ రెడ్డి గారు తన నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది ఇప్పుడున్న నాయకులందరూ కూడా ఆ యొక్క పోలీసు యొక్క లాఠీ చార్జ్ తిన్నటువంటి ఏ నాయకుడు కూడా ఈ 25 సంవత్సరాల్లో ఎవరు కూడా లేనటువంటి ఒక గొప్ప చరిత్ర అది భారతీయ జనతా పార్టీ. మేము అదే చెప్తున్నాం, కమ్యూనిస్టులు ఎందుకు మర్చిందో చరిత్ర తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చరిత్ర మర్చిందో తెలియదు, కానీ ఇంత గొప్ప చరిత్రను అయితే వెలుగులోకి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. ఇది మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, తెలంగాణ వాదం కోసం తెలంగాణ ప్రాంతం అభిమానించే జాతీయవాదులందరూ కూడా ఈరోజు సంతోషిస్తున్నారు. రెండో విషయం చెప్తున్నాం, తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఒకసారి చూడండి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఎస్, ఇది తెలంగాణ ఈ యొక్క స్వతంత్ర పోరాటం, స్వాతంత్ర దినం పొందినటువంటి దినం 17 సెప్టెంబరు, దీన్ని మనం జరుపుకోవాలని చెప్పి మాట్లాడారు. ఎందుకు మరి అధికారంలోకి వచ్చినాక జరపలేదు నువ్వు అంటే, ఇక్కడ ఎంఐఎం ఈ యొక్క సంతృప్తి కోసం ఈ ప్రాంత చరిత్రను కూడా ఆయన కూడా విస్మరించారు. చివరిగా దేశంలో మీరందరూ గమనించారు, అన్నింటికి కూడా మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుదీర్ఘంగా ఉన్నటువంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. అది కూడా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవం ఏదైతే ఉందో, ఈ యొక్క తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన ఏదైతే ఉందో, 17 సెప్టెంబర్ను మరి కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక శాఖ మంత్రిగా, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సందర్భంలో 2023న అప్పటికి కూడా మరి దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ ప్రాంతానికి కూడా 75 సంవత్సరాలు పూర్తయిందని చెప్పేసి ఆ రోజు వారి యొక్క నేతృత్వంలో నరేంద్ర మోడీ గారితో ఈ యొక్క విమోచన ఉత్సవాలను, తెలంగాణ లిబరేషన్ డేను మరి అధికారికంగా జరిపించేటువంటి కార్యక్రమాన్ని కిషన్ రెడ్డి గారు ఈ యొక్క చేపట్టారు. సో మొదటి కార్యక్రమానికి ఆ రోజు అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా ఇక్కడికి వచ్చారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు మేము ఇన్విటేషన్ పంపాం, కర్ణాటక ముఖ్యమంత్రికి పంపాం, అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అధికారికంగా పిలిచాం. ఓన్లీ మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి వచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు రాలేదు, ముఖ్యమంత్రులు రాలేదు. మరి ఇదే ముఖ్యమంత్రి ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, ఇంత గొప్ప చరిత్ర ఈ యొక్క భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. మొన్న 2024లో కూడా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గజెట్ చేసింది. 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవాలి, లిబరేషన్ డేగా మేము గుర్తిస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. సో 23లో ఎప్పుడైతే కేంద్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు అరే ఇదేదో జరుగుతుందని చెప్పేసి ఆయన జాతీయ సమైక్యత దినోత్సవం అని చెప్పేసి తూతు మంత్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. సో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది పరిపాలన దినోత్సవం అని చెప్పేసి ఈ చరిత్రను వక్రీకరిస్తూ ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. మేము ఒకటే చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక విషయం చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవం అని చెప్పి ఈ యొక్క లిబరేషన్ డే అని చెప్పేసి మరి ఒక గజెట్ ఇచ్చిన దాన్ని ఎందుకు మీరు ఈ రాష్ట్రంలో జరపడానికి వెనుకడుగు చేస్తున్నారో తెలంగాణ సమాజానికి చెప్పామని మేము అడుగుతున్నాం. ఎందుకంటే కర్ణాటకలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అక్కడ విమోచన దినం జరుగుతుంది కర్ణాటకలో. మీరు అంత కావాలంటే సిద్ధిరామయ్యను ముఖ్యమంత్రిని అడగండి, మహారాష్ట్రలో ఇంతకుముందు మీరు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రులను అడగండి, ఎందుకు అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు జరపలేకపోతున్నారో దీన్ని మీరు ఆలోచన చేసి కనీసం ఈ 17 సెప్టెంబర్నైనా తెలంగాణ విమోచన దినోత్సవం అని కేంద్రం ఏదైతే డిక్లేర్ చేశారో ఆ ఉత్సవాలు జరపాలని చెప్పేసి మేము కోరుతాం. కాశీవర్ధన్ గారు, ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు మనం ఆగస్ట్ 15కి జెండా ఎగరేసినట్టు ఇక్కడ కూడా జెండా ఎగరేస్తున్నారు కదా. సరే, పేర్లు వేరే అయినప్పటికీ మీరు విమోచనం అని పేరు పెట్టాలంటున్నారు, వాళ్ళు ప్రజాపాలన అని పేరు పెట్టి అట్లీస్ట్ అంటే గౌరవం అయితే ఇస్తున్నారు కదా ఆ రోజుకి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ దేశం ఇప్పుడు పేర్లు ఏముంది, దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు స్వాతంత్ర దినోత్సవ ఒక వేడుకలు వేరుంటాయి. అదేవిధంగా ఈ రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి జనవరి 26కు వేడుకలు వేరుగా ఉంటాయి. 26 వేడుకల్లో చరిత్ర వేరు,
ఈ యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి విధులు, బాధ్యతలు, తర్వాత ప్రభుత్వం దేశం అభివృద్ధి సాధిస్తున్నటువంటి విషయాల మీద మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అదే స్వాతంత్ర దినోత్సవం రోజు ఏం మాట్లాడుకుంటాం? మనం ఈ దేశం కోసం త్యాగాలు చేసినటువంటి వాళ్ళందరినీ స్మరించుకుంటూ, వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ ఒక ఉన్నతమైనటువంటి దేశం కోసం మనం పోవాలనుకుంటాం. సో ఇక్కడ మేమేమడుగుతున్నాం, నువ్వు ఇదే జెండా ఎగిరేసినప్పుడు, ఇదే నోటికుంట మాట్లాడినప్పుడు, ఇదే మాట్లాడుతున్నప్పుడు, ఎస్ వీర బైరాంపల్లిలో 98 మందిని చంపినటువంటి చరిత్ర గురించి నీవెందుకు చెప్పుకుంటలేవు? నా యొక్క ప్రాంతం ఏదైతుందో గొప్ప పోరాటాల యొక్క గడ్డ ఇది అని చెప్పేసి ప్రపంచానికి ఎందుకు చెప్తారేమో అని చెప్పేసి మేము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఇది చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలది. అందుకోసం చరిత్రను వక్రీకరించొద్దు. మీరు దయచేసి ఏంటంటే, మీరు దీనికి జెండా ఎగిరేయడం అనేది ఒక కేవలం పండుగ కాదండి. ఈ 17 సెప్టెంబర్ అంటే ఒక రోజు జరుగుతున్నది కాదు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది, ఈ ప్రాంతంలో గత చరిత్ర ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి కాకతీయుల చరిత్ర కావచ్చు, మరి ఇక్కడ పోరాడినటువంటి చరిత్ర కావచ్చు, దాని తర్వాత ఎవరైతే ఇక్కడ పాలించినటువంటి చరిత్ర కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాంస్కృతిక వైభవం కావచ్చు, ఈ ప్రజల యొక్క ఈ యొక్క ఏదైతే ఆచార వ్యవహారాలు ఉన్నదో వీటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటిది. దీనికి ఇవన్నీ లింక్ అయి ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క నిజాం యొక్క పాలనలో ఇక్కడ చదువుకోవడానికి తెలుగు లేదు, ఆ రోజు నిషేధించబడ్డది. ఉర్దూ చదువుకోవాలి. మరి ఈ ప్రాంతంలో మీరు గమనించిన దేశంలో అత్యధికంగా వెనుకబడినటువంటి ఒక సమూహం కలిగినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రజానికం. అనేక సంవత్సరాలు కూడా ఒక వెట్టి చాకిరీ చేసినటువంటి ఒక సమాజం. సో ఈ సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం ఎప్పుడు వస్తుంది? మరి పుట్టినటువంటి అనేక మంది పోరాటం చేశారు. ఆ పోరాటం చెప్పినప్పుడే కదా, భాగ్యారెడ్డి వర్మ గురించి చెప్పినప్పుడు ఆ యొక్క జాతిలో ఒక వైభవం వస్తుంది. ఈరోజు మొగలయ్య గౌడు చంపినటువంటి ప్రాంతంలో చరిత్ర చెప్పినప్పుడు ఒక పోరాటం ఏదైతే ఉందో దాని మీద ప్రజలకు తెలుస్తుంది. ఓకే, ఫైనల్గా ఏం చెప్తారు? ఇప్పుడు ఇది విమోచన దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ యొక్క 17 సెప్టెంబర్ ఏదైతే ఉందో, రియల్ కూడా ఇప్పుడున్నటువంటి యువతరానికి కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ ప్రజలకు మరి 17 సెప్టెంబర్ జాతీయ జెండాని ఎగరేస్తా ఉన్నాం. ఈ ఎగరేసేటటువంటి అధికారికంగా కేంద్రం ఈరోజు డిక్లేర్ చేసింది. సో రాష్ట్ర ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తూ వారు ఈ యొక్క పరిపాలన దినోత్సవం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే ఏమంటున్నామంటే, ఈ యొక్క వీరులను స్మరించుకుంటూ ఈ యొక్క 17 సెప్టెంబర్ విమోచన దినోత్సవాన్ని జరుపుకుందాం. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే అనేక ప్రాంతాల్లో తెలంగాణలో జరిగినటువంటి నిజామీన పోరాడి అమరులైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, అప్పంపల్లి కావచ్చు, వీర బైరన్పల్లి కావచ్చు, పరకాల కావచ్చు, జమలాపురం కేశవరావు గారి యొక్క పోరాటం కావచ్చు, బండి యాదగిరి మరి ఏదైతే నిజాం మీనా బారిన ప్రాంతం కావచ్చు, మరి రామ్జీ గోండు మరి 1000 ఉరిల మరి కావచ్చు, ఈ యొక్క చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి మరి దాశరథి నివసించిన జైలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఒక గొప్ప జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా మేము మరి మన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తుంది. సో ఈ చరిత్రను మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉందో, గత కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు కూడా ఎంఐఎంకు ఈ ఓట్ల రాజకీయాల కోసం వీళ్ళు చేస్తున్నటువంటి చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి అంశాన్ని మనందరం కూడా గమనించాలి. సో మనందరం ఈ 17 సెప్టెంబర్ కూడా మరి రాజ్నాథ్ సింగ్ గారు పెరేడ్ గ్రౌండ్లో కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క పెరేడ్ గ్రౌండ్లో జరిగేటటువంటి ఒక గొప్ప ఉత్సవాలకు మరి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. కాబట్టి సో మరి మనందరం ఈ చరిత్రను తెలుసుకొని స్ఫూర్తిని పొంది తెలంగాణ పునర్నిర్మాణం కోసం కావచ్చు, దేశం యొక్క 2047 విజన్లో మోడీ గారు ఇచ్చినటువంటి వికసిత్ భారత్ కోసం మరి మన ఈ త్యాగాలను పునర్నిర్మించుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకుంటూ భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.